హైదరాబాద్లో గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసుల్లో అవకతవకలపై ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు విచారణలో ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ చట్టం అమలు చేసేందుకు అవకాశం ఉందని ప్రభుత్వం భావిస్తోంది. విచారణ కోసం గవర్నర్ ముందస్తు అనుమతి కోరుతూ లేఖ రాసింది. రానున్న రోజుల్లో ఈ కార్ రేసు వ్యవహారం ఎలాంటి మలుపులు తిరుగుతో అన్న ఉత్కంఠ కూడా నెలకొంది. ఈ కార్ రేసింగ్ కేసుపై గవర్నర్, అడ్వకేట్ జనరల్ సహా కోరినట్టు కూడా తెలుస్తోంది. ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే గత ప్రభుత్వ హయాంలో జరిగినటువంటి ఈ కార్ రేసింగ్ నిధుల మళ్లింపుపై విచారణ చేపట్టనున్నారు. నాడు మంత్రిగా పనిచేసిన నేతకు, అధికారులకు నోటీసు ఇచ్చి విచారించే అవకాశం కూడా ఉంది. బయటిక ఈ కార్ రేసింగ్ సంబంధించి కూడా ఒక కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. పూర్తి వివరాలని మా ప్రతినిధి కుమార్ అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ చందు. హైదరాబాద్ లో గతేడాది నిర్వహించిన ఫార్ములా ఈ కార్ రేసులో అవకతవకలపై ప్రభుత్వం ప్రస్తుతం కీలక నిర్ణయం అయితే తీసుకుందని చెప్పొచ్చు. ఈ కేసులో ప్రభుత్వంలోని కీలక నాయకులు ప్రమేయం ఉందన్న ప్రచారం నేపథ్యంలోనే ప్రస్తుతం ప్రభుత్వ ఆ చర్యలుగా ఏదైతే ప్రస్తుతం ముందడుగైతే వేస్తుంది. ఈ కేసు విచారణలోని ఇప్పటికే ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ అంటే పీసీ చట్టం అమలు చేసేందుకు కూడా అవకాశం ఉన్నందున ప్రభుత్వం గవర్నర్ ముందస్తు అనుమతి కోసం ఒక లేఖ అయితే రాసింది. దీంతో రానున్న రోజుల్లోని ఈ కేసు ఏదైతే ఈ కార్ రేసు వ్యవహారంలో ఎలాంటి మలుపులు తిరగబోతాయని అయితే ప్రస్తుతం కొన్ని అనుమానాలు అయితే వ్యక్తమవుతున్నాయి. ముఖ్యంగా ఈ కేసులో విచారణకు ప్రస్తుతం గవర్నర్ కు ముందస్తు అనుమతి కావాలని తెలంగాణ ప్రభుత్వం అయితే ఒక లేఖ అయితే రాసింది. ఆ ప్రభుత్వంలో కీలక స్థానాలైన మంత్రి పదవుల్లో ఉండి అవినీతిగా పాల్పడ్డారనే ఆరోపణలపై దర్యాప్తు చేయాల్సి వస్తే అందుకు గవర్నర్ ఏదైతే అనుమతి కంపల్సరీ కావాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం గవర్నర్ కూడా ఒక లేఖ అయితే రాయడం జరిగింది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఈ కార్ రేసింగ్ సంబంధించి ప్రస్తుతం గవర్నర్ కూడా ఏదైతే అడ్వకేట్ జనరల్ సలహా కోరుతున్నట్లు కూడా ప్రస్తుతం మనకైతే తెలుస్తుంది. ఒకవేళ గవర్నర్ ఆమోదిస్తే గనక గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఈ కార్ రేస్ సంబంధించి నిధుల మళ్లింపులు అప్పటి ఎంఏయుడి అధికారులు అలాగే మినిస్టర్లకు సంబంధించి నోటీసులు ఇచ్చి విచారించే అవకాశం అయితే ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఏదైతే 55 కోట్ల నిధుల మళ్లింపులకు సంబంధించి విదేశీ సంస్థకి 55 కోట్లు ఏదైతే నిధులు మళ్లించారో హెచ్ఎండిఐకి సంబంధించిన ఈ నిధులకు సంబంధించి ఏదైతే ఎవరైతే అనుమతి ఇచ్చారో వాళ్ళపై విచారించేందుకు కూడా ఆ ప్రభుత్వం ప్రస్తుతం ముందడుగా వేస్తుంది. ఈ నేపథ్యంలోనే అప్పుడు ఎంఏయుడి అంటే మినిస్టర్ గా ఉన్న కేటీఆర్ కి సంబంధించి కూడా ఏదైతే విచారించాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ముందస్తుగా గవర్నర్ అనుమతి అయితే కోరారు. ఇప్పుడు గవర్నర్ కూడా ఏదైతే అడ్వకేట్ జనరల్ సలహా అయితే కోరుతున్నారు. అప్పవేళ అనుమతి ఇస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళందరికీ ఏదైతే ఏసీబీ అధికారులు నోటీసులు ఇచ్చే అవకాశం ఉంది, వీళ్ళందరినీ విచారించే అవకాశం ఉంది. అలాగే మరొక పక్క ఇప్పటికే కేటీఆర్ కూడా దీనిపై స్పందించారు. ముఖ్యంగా ఈ కార్ రేసింగ్ సంబంధించి ఏదైతే లీగల్ గా ప్రొసీడింగ్స్ చేయడానికి మాత్రమే హెచ్ఎండిఏ నుంచి 55 కోట్లు విదేశీ సంస్థకు ఇచ్చినట్లు కూడా ఆయన అయితే అంగీకరించారు. ముఖ్యంగా అప్పటి ఎంఏడిఈ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న అరవింద్ కుమార్ కూడా దీంట్లో ఎటువంటి ప్రమేయం లేదని చెప్తున్నారు. కానీ గతంలో ఏదైతే సిఎస్ శాంతి కుమారి కూడా అరవింద్ కుమార్ కి కొన్ని నోటీసులు అయితే జారీ చేశారు. ముఖ్యంగా ఈ కార్ రేసింగ్ సంబంధించి 55 కోట్లు నిధుల మళ్లింపుకు సంబంధించి విచారణ ఇవ్వాలంటూ కూడా ఆయన ఆదేశించిన నేపథ్యంలోనే తొందరగా ఈ కార్ రేసింగ్ ఫినిష్ చేయాలనే కోణంలోనే అప్పటి మినిస్టర్ ఫోన్ ద్వారా ఇచ్చిన అనుమతి ద్వారానే ఏదైతే 55 కోట్లు మళ్లించారో కూడా ఆయన కూడా అంగీకరించారు. ప్రస్తుతం ఈ కార్ రేసింగ్ సంబంధించి ఏదైతే ఈ 55 కోట్ల నిధుల మళ్లింపుకు సంబంధించి ప్రస్తుతం గవర్నర్ ఆమోదిస్తే కనుక ఖచ్చితంగా వీళ్ళందరినీ పిలిచి విచారించే అవకాశం అయితే ఉంది. చందు. రైట్ కుమార్, థ్యాంక్ యూ.